హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పద్మశాలి క్యాస్ట్ చరిత్ర తెలుసుకుందాం. పద్మశాలీలు అంటే చేనేత వృత్తిని కులవృత్తిగా స్వీకరించిన వారు. వీరినే నేతన్న అని కూడా అంటారు. పద్మశాలి అనే పదాన్ని విభజిస్తే దాంట్లో మనకు రెండు పదాలు కనిపిస్తాయి. ఒకటి పద్మ, ఇంకొకటి శాలి. సంస్కృతంలో పద్మ అనగా శరీరంలోని సహస్రార చక్ర అని సూచిస్తుంది. అంటే ఉన్నతమైన జ్ఞానం లేదా బ్రహ్మ జ్ఞానం పొందినవాడు. శాలి అంటే సాధించినవాడు. పద్మశాలి అనే పదానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. తామర పువ్వు కాండంలో నుంచి సిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సాలెపురుగులా అల్లడం వలన పద్మశాలి అనే పదం వచ్చింది. ఈ లోటస్ సిల్క్ ప్రపంచంలోనే చాలా అరుదుగా దొరుకుతుంటుంది మరియు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. వీరినే పద్మ బ్రాహ్మణులు అని కూడా అంటారు. వీరు ఆగమశాస్త్ర పండితులు. వీరి మూల పురుషుడు భృగు మహర్షి మరియు కులదైవము మార్కండేయుడు. మన చరిత్ర పుస్తకాలలో శాతవాహనుల కాలం నుండి పద్మశాలీల ఉనికి ఉంది. పద్మశాలీల ప్రస్థానం మౌర్య, గుప్త, పల్లవ, కాకతీయ, చోళ ఇలా ప్రతి రాజ్యంలో ఉంది. ఈ దేశంలో రాజ్యాలను పాలించిన పద్మశాలి రాజులు కూడా ఉన్నారు. వీరి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. పద్మశాలీలు అనేక రాష్ట్రాల్లో పలు విధాలుగా పిలువబడతారు. అవి తంతి, దేవాంగ, ఖత్రి, బులియా, జులాహ, కనిక మరియు కని ఇలా అనేక రాష్ట్రాల్లో అనేక విధాలుగా పిలువబడతారు. ఈ దేశంలో అనాది కాలం నుంచి దైవ కార్యాలకు, రాజ్యాలకు, శుభకార్యాలకు ప్రజలకు పట్టు వస్త్రాలు అందించింది ఈ పద్మశాలీలే. ఇస్లాం ఇన్వేషన్స్ జరగకముందు ఈ దేశానికి కాదు ప్రపంచానికి బట్టలు అందించింది వాళ్ళే. అందుకే ఒకప్పటి చైనా, ఇండియా, యూరప్ని కలుపుతూ ఉన్న వాణిజ్య మార్గాన్ని సిల్క్ రోడ్ అని పిలుస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఒక 100 years ముందు వరకు మన దేశంలో సిల్క్, కాటన్ అండ్ వూల్ని వాడుకొని మాత్రమే వస్త్రాలను నేసేవారు. ఇలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొన్ని చేనేత మగ్గాలు ఉన్నాయి. అవి బనారస్, కాంచీపురం, పోచంపల్లి, మహేశ్వరి శారీస్, బలరాంపురం శారీస్, మైసూర్ సిల్క్, చందేరి, కలంకారీ, పైతాని, సంబల్పురి, ఇక్కత్ శారీస్, పటోలా శారీ ఇలా ఎన్నో. ఈ మగ్గాల నుంచి దేశ విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేసేవారు. పద్మశాలీల నైపుణ్యాన్ని వివరించాలి అంటే బంగారం, వెండిని కూడా పోగులు చేసి వస్త్రాలను నేసేవారు. అలానే అగ్గిపెట్ట సైజులో ఉండే చీరలను కూడా నేసేవారు. అసలు ఇది ఎలా సాధ్యమో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఈ అగ్గిపెట్ట చీరలను బ్రిటిష్ రాణులకు బహుమతిగా ఇచ్చేవారు మరియు బరాక్ ఒబామా భార్యకు కూడా బహుకరించారు. మొఘల్స్ కూడా మన పద్మశాలీల నైపుణ్యానికి ఆశ్చర్యానికి లోనై ఆరాధించేవారు. కానీ బ్రిటిషర్స్ వచ్చాక మన దేశంలో పద్మశాలీలు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచంలో డిమాండ్ ఉన్న మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ని బ్రిటిషర్స్ స్టెప్ బై స్టెప్ డిస్ట్రాయ్ చేశారు. మన పద్మశాలీల నైపుణ్యాన్ని, ప్రపంచవ్యాప్తంగా మన వస్త్రాలకు ఉన్న డిమాండ్ని, దాని మీద నడిచే బిజినెస్ని గమనించి మన వస్త్రాలపై 80% ఎక్స్పోర్ట్ ట్యాక్స్, 60% ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఆన్ కాటన్ అండ్ సిల్క్ విధించారు. దీని వలన కంప్లీట్ బిజినెస్ పడిపోయింది. అంతేకాకుండా విదేశాల నుండి వచ్చే కాటన్ వస్త్రాలపైన కంప్లీట్ ట్యాక్స్ని తీసేశారు మరియు బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో చాలా వరకు మగ్గాలని తగలపెట్టేశారు. ఇంతటితో ఆగకుండా మన పద్మశాలీలకు రా మెటీరియల్ సప్లై ఆపేశారు. కొన్ని ప్రదేశాల్లో అతి క్రూరంగా వాళ్ళ చేతులని నరకడం, బొటనవేలు నరకడం వంటివి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రిటిష్ వారి ఘోరాలు పద్మశాలీలపై అనేకం. నిజాం కాలంలో కూడా వీళ్ళు చాలా కష్టాలను అనుభవించారు మరియు స్వాతంత్ర సమరయోధులుగా కూడా ఉన్నారు. ఇప్పుడు కొందరు పద్మశాలీల రాజుల గురించి తెలుసుకుందాం. చేరా డైనాసిటీ యొక్క మంథరన్ చేరాల్ ఇరుంపొరాయ్. ఈయన తమిళనాడులో కరూర్లో రాజ్యాన్ని స్థాపించి పరిపాలించారు. మహారాజా బిజాయ్ చంద్ మహతాబ్ ఈయన బెంగాల్లో ఒక రాజుగా ఉండేవారు. రాజా తోదర్మాల్ ఈయన అక్బర్ సామ్రాజ్యంలో సామంత రాజుగా మరియు ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండేవారు. ఇప్పటి బంగ్లాదేశ్లో ఉన్న బులువా రాజ్యంలో అనేక రాజులు రాజ్యాన్ని పాలించారు. ఇవి పద్మశాలీల చరిత్రలో కొంత భాగం మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.